కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగాన్ని విస్మరించిందని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం, మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ల బాట చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రేపటి నుంచి కొనుగోలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారని, రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి కనపడటం లేదని, ధాన్యం కొనుగోలులో రైతులకు పెండింగ్ లో ఉన్న 1400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి మార్కెట్ యార్డ్ లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను విక్రయానికి తీసుకువచ్చి 15 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదని, కొంతమంది రైతులు మొక్కజొన్న పంటను విక్రయించి 15 రోజులు అవుతున్నా డబ్బులు వారి ఖాతాలలో జమ చేయడం లేదని, జిల్లాలో కురిసిన వర్షాలకు లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయని, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తామన్నారు. కానీ నేటికి నష్టపరిహారం అందించలేదన్నారు. విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లే మేము గౌరవనీయులు దయాకర్ రావు గారు, అదేవిధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను 100 పడకల ఆసుపత్రులు శాంక్షన్ చేసిన. మరిపేడలో 100 పడకల ఆసుపత్రి, తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఏమైంది? ఇలా ఇద్దరు డాక్టర్లే గెలిచిరు. మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిది కూడా పట్టించుకోరా? ఇలా మరిపేడగా 100 పడకల ఆసుపత్రి ఆడనే ఆగిపోయింది. అదేవిధంగా తొర్రూరు 100 పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉన్నది. మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్న గౌరవ శాసనసభ్యులను. అదేవిధంగా పిహెచ్సి మా సత్యవతక్క ఆ రోజు అడిగితే నర్సింగిపేట పిహెచ్సి గాని, పెద్దవంగర పిహెచ్సి గాని 2 పిహెచ్సి శాంక్షన్ ఇచ్చిన. వాటి పనులు కూడా ఎక్కడేసి గొంగల్లాగా అక్కడిలాగా ఉంది. పెద్దవంగర పిహెచ్సి గాని, నర్సింగిపేట పిహెచ్సి గాని పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు. ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది. మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది. పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కట్టే గురుకులాలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈడ కూడా కొబ్బరికాయ కొట్టేట్టున్నారు. డోనకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టిరు. అదేందేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టమని. ఇయర్ వరకు ఒక ఇటుక పెట్టింది లేదు, ఓ తట్టడి మట్టి దవ్వింది లేదు అని బీఆర్ఎస్ చేసినటువంటి మన ఊరు మనబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని, డైనింగ్ హాళ్లతోని మంచి తరగతి గదుల్ని నిర్మిస్తుంటే అర్ధాంతరంగా మన ఊరు మనబడిని ఆపేసి ఇలా ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలా ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 67,000 మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు. ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది. నీ పాలనలో 67,000 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు. 1000కి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి. ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే. ఇక నెలైతే ఎగ్జామ్స్, 2 నెలలు అయితే ఎగ్జామ్స్. ఇయాలటి వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈయననే విద్యాశాఖ మంత్రి, ఈయననే ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో ప్రేమతోని మొట్టమొదటి దశలోనే మహబూబాబాద్ కు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ పనులు ముందుకు పోతలేవు, అక్కడనే ఆగిపోయింది. 500